సో నా పేరు సింహాచార్య అండి. ప్రొఫెషనల్ వచ్చేసి ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తూ పార్ట్ టైం రెస్టారెంట్ బిజినెస్ అవకాశం వచ్చింది. అవకాశం రాగానే సడన్ ఏం తీసుకోలేదు, కొంచెం ఆలోచన చేసినాను మనం చెప్పడం కావాలి. సో అలా అవకాశంలోకి వచ్చిన దాదాపు 7 years కంప్లీట్ అయిపోయింది. 7 సంవత్సరాలలో జీవితం ఎంత మారిందంటే నేను ఈ అవకాశం తీసుకున్నాక పోయి ఉంటే ఈరోజు నేను ఆలోచన చేస్తున్నాను నా జీవితం ఎంత ఉంటుంది. ఈ సమ్మర్ వచ్చింది అంటే బయటకు వెళ్ళాలి అంటే జాబ్లో లీవ్ తీసినట్టు డిస్ట్రిక్ట్స్ కంపెనీలో పనిచేస్తుంది. జాబ్లో అస్సలు లీవ్ తీయకపోతే నరకం అంటే ఏంటి అంటే సమ్మర్లో అనిపిస్తుంది. అలాంటి పొజిషన్లో ఉంటుంది. సో ఆ దాంట్లోకి వెళ్ళి 7 years నుంచి నేను బయటకు వచ్చి ఇంకా కొంచెం లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టేజ్ అండ్ వినింగ్ టీమ్ అండ్ టైం పెట్టుకోవచ్చు. సో 7 సంవత్సరాల జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాము. ఎందుకంటే బిజినెస్ అనేటువంటిది చాలా వండర్ఫుల్ బిజినెస్. మేము స్టార్ట్ అయినప్పుడు తెలంగాణలో చాలా తక్కువ బిజినెస్ ఉండే, తక్కువ స్టోర్స్ ఉండే. కానీ ఒకటే ఆలోచన చేసినాం, ఈ బిజినెస్ ద్వారా మేము ఎట్లాగైనా సక్సెస్ కావాలి. ఇప్పటికీ ఒకటే ఆలోచన, మేము మంచి పొజిషన్లో వెళ్ళాలి, ₹1,00,000 ఇన్కమ్ తీసుకోవాలని ఆలోచన చేస్తుంది. సో దానికోసం అని చెప్పేసి బయటకు వెళ్ళి భయంకరంగా ప్లాన్ చేస్తుంది. సమ్మర్ ఎండలు కొడుతున్నా అయినా కానీ బయటకు వెళ్ళి ప్లాన్ చేస్తుంది. కానీ చాలామంది దగ్గరికి వెళ్ళి వచ్చే సమాధానం ఎస్ కంటే ఎక్కువ నో వస్తుంది. నో అనేది మాట వింటున్నారా మీరు? ఎక్కువ నో వస్తుందే ఎస్ వస్తుంది. నో వస్తుంది అంటే రైట్ ప్లాట్ఫామ్లో కరెక్ట్ దారిలో వెళ్తున్నారు. ఇదే క్వశ్చన్ నేను కూడా మా అబ్బాయిని అడిగిన, సార్ నా నుంచి అయితలేదు, మీరు ఎంత మందికి ఇచ్చిన లోన్ తప్ప ఎస్ అయితే ఇవ్వగలిగారు. అయితే అప్పుడు ఏం చెప్పిందంటే చంద్ర సార్ ఒక విషయం చెప్పిండు, నువ్వు కరెక్ట్ దారిలో వెళ్తున్నావు, ఎన్ని నోడు వింటే నీకు అంత తొందరగా సక్సెస్ వస్తుందని చెప్పి. ఎంత ఎక్కువ నో వింటే నువ్వు అంత తొందరగా సక్సెస్ అవుతావు అని చెప్పేసి అన్నారు. సో అదే మైండ్లో పెట్టుకొని స్పీడ్గా చేసుకుంటూ వెళ్తున్నాను. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అనిపించింది. స్టోర్ లేకుంటే మీటింగ్ దూరం, దగ్గర 70-80 కిలోమీటర్ల దూరం ఉంటుండే. ప్రతి సండే మీటింగ్ అని ఉంటుంది. ఒక కమిట్మెంట్ తీసుకున్నాం, ఏంటి అంటే ఏది చేసినా సరే ఈ బిజినెస్లో సక్సెస్ అయితే చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మేము ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత చాలామంది నెగిటివ్ మాట్లాడడం స్టార్ట్ అయ్యేదో రీఛార్జ్ రాసి గోడ కట్టేసినట్టు వీళ్ళు కాలు కొంటారంట, వీళ్ళు బంగారు కొంటారంట, వీళ్ళు ఏదో పెద్ద పెద్ద కోరికలలో కాలులో మేడలు కట్టేస్తున్నారు అని చెప్పేసి చాలామంది ఎగతాళి చేసి వీళ్ళు చేస్తున్నారే పక్క. మీకేమనిపిస్తుంది మరి? మీకేమనిపించిందో నాకైతే ఒకటి అనిపించింది, మీరు ఎంత ఎగతాళి చేస్తున్నారో నేను ఇలా ఖచ్చితంగా సమాధానం చెప్పాలని ఫిక్స్ అయిపోయినా. దానికోసం స్పీడ్గా పనిచేసినాం, ఇంకా స్పీడ్గా పనిచేసుకుంటూ చూసుకుంటూ పోతుంటే ఈరోజు ఒకప్పుడు మా ఊళ్ళో మమ్మల్ని బయటకు వెళ్తుంటే సబ్బులు పేర్లు అమ్ముకోవడానికి ఊళ్ళో ఎగతాళిగా మాట్లాడేటువంటి జనాలు ఈరోజు ఊళ్ళో పోతే చాలా రెస్పెక్టబుల్గా మాట్లాడారు. ఒకటి ఉంటుంది చూడండి, ఎక్కడ కోల్పోతామో అక్కడే సంపాదించాలి. సో ఈరోజు మేము అదే పని చేసినాం. దానికి కారణం ఏంటి అంటే వినింగ్ టీమ్ సిస్టమ్ ఏ పైతే చెప్తుందో దాన్ని 100% పాటిస్తూ మీటింగ్స్ అప్లై చేసినటువంటి విషయాలు పర్ఫెక్ట్గా వెళ్తున్నాం. ఈరోజు చూసుకుంటే చాలా జీవితం మారింది. జీవితంలో ఏంటి అంటే అచీవ్మెంట్లు అంటే ఏంటి, అన్ని అచీవ్మెంట్లు అయిపోయింది. ఇల్లు అయిపోయింది, కార్ అయిపోయింది, స్లీపింగ్ అయిపోయింది, రైట్, కాలేజెస్, బంగారం, లక్షలలో ఇన్కమ్, ఇవన్నీ కూడా అయిపోయినాయి. సో దీనికి అంతటికీ ఒక్కటి కారణం అని చెప్పాలనుకున్నాను. 100% ఈ ఒక్క పని చేసినటువంటి వ్యక్తులు రాబోయేటువంటి రోజుల్లో మీ కూడా ఈరోజు మేమైనా ఇది మాట్లాడుతున్నాం. ఇవన్నీ ఏంటిది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క కమిట్మెంట్, దానికోసం మీ దగ్గర డెడికేషన్. ఎవరి దగ్గర అయితే కమిట్మెంట్ తీసుకొని స్ట్రాంగ్ కమిట్మెంట్ తోటి దానికోసం డెడికేషన్గా పనిచేస్తారో 100% సక్సెస్ఫుల్ పడుతుంది. ఏదో ప్రాబ్లం వచ్చింది, అయ్యో నా నుంచి అయితే లేదు, ఇక నా నుంచి పని కాదు అని చెప్పేసి విడిచిపెడుతున్నాం. ఒక పని చేస్తున్నాము అంటే దానికి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అంటే సక్సెస్కి దగ్గరలో ఉన్నట్టు లేక దాన్ని ఇంకా కొంచెం ఎక్కువ పని చేస్తున్నాం, సక్సెస్ అవుతాం. సో ఈరోజు మా జీవితంలో అలాంటి ప్రాబ్లమ్స్
ఎదుర్కొంటూనే ఇక్కడ వరకు వచ్చినాం. సో ఈరోజు మీకు కూడా ప్రాబ్లం వస్తుంది అంటే 100% మీరు సక్సెస్ అవుతున్నట్టే ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలా, ఒక చెట్టుకు మామిడికాయలు ఉన్నాయి, పక్కకున్న చెట్టుకు మామిడికాయలు ఏ చెట్టును కొడతారు? రాదు. మామిడికాయలు ఉన్న చెట్టు, కాయ ఉన్న చెట్టు కొడతారా, కాయ లేని చెట్టు కొడతారు? కాయలు ఉన్న చెట్టు. కాయ ఉన్న చెట్టు కష్టం ఉందా, కాయ లేని చెట్టు కష్టం ఉందా? కాయలు సక్సెస్ ఉన్న వాళ్ళ దగ్గర కష్టం వస్తుందా, సక్సెస్ లేని వాళ్ళ కష్టం వస్తుందా? సక్సెస్ లేని ఈరోజు మనకు సక్సెస్ వస్తుంది అంటే కష్టం వస్తుంది అంటే లేదా? సో దానికోసం మనం నిలబడి పని చేయగలగాలి. అంటే ఒకటే విషయం, నిలబడి పని చేస్తే సక్సెస్ వస్తుంది. సో ఇంత మంచి ప్లాట్ఫామ్లో మనం ఉన్నాం. మీరు ఏమంటారు, కంపెనీ అయితే చాలా పెద్ద విజన్ కూడా వెళ్తుంది. 2030 కల్లా $1 బిలియన్. అంటే $1 బిలియన్ అంటే చిన్న విషయమే కాదు. దాదాపు 9,000 కోట్లు. 9,000 కోట్లు ఆలోచన చేయండి. 9,000 కోట్లలో మా చెక్కులో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిలో 2030 వరకు నిలబడ్డ ప్రతి ఒక్క చెక్కు మినిమం 5 లక్షలు వస్తుంది. ఇంత మంచి కంపెనీ అవకాశం ఇస్తుంది. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందామా లేదా అనేటువంటిది ఎవరి చేతిలో ఉంది? మా చేతిలో. ఈరోజు కూడా విన్నింగ్ టీం ఇంకొక వండర్ఫుల్ అవకాశం పెట్టింది. వండర్ఫుల్ మిషన్లో పనిచేస్తుంది. 1 ఇయర్ 1 lakh. ఒక్కసారి బయట ఏ పని లోపల ₹1,00,000 సంవత్సరంలో సంపాదిస్తుంది. ప్రెస్టీజ్ అండ్ విన్నింగ్ టీంలో మాత్రమే సాధ్యమవుతుంది. మీ అప్లైడ్ ఈరోజు ఏది చెప్తున్నాడో దాన్ని 100% పాటించండి. నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా మీ చెక్ ₹1,00,000 ప్లస్లో ఉంటుంది. చేయండి, మంచి డ్రీమ్ చేసుకొని దానికోసం గట్టిగా స్పీడ్గా వర్క్ చేయండి. 100%